అంతా ఓకేనండి. సరే, ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగా ఈ కేసులో నిజంగా ఎవరైతే ఆరోపిస్తున్నట్లుగా ఈ కేసుల ఇన్వెస్టిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని గనక ఈ కేసులో అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీని నాయకత్వాన్ని ఎవరు నడపబోతారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీలో అసలు కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుందా? అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కోణం ఏంటి? అసలు బోర్డు తిప్పేస్తారా? వైసీపీ బోర్డు తిప్పేస్తారా? సీజ్ ద షిప్ అన్నట్టుగా సీజ్ ద వైసీపీ అని చెప్పని ఎవరన్నా అంటారా? లేక అసలు తీసుకుపోయి ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్లుగా బీజేపీతో కలుస్తాము అన్నట్టుగా బీజేపీలో విలీనం చేయడానికి ముందుకు వెళ్తారా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అందులో మోడీ గారితో లోకేష్ గారి మీటింగ్ 2 గంటలు జరిగిన తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకి దాదాపు 48 గంటలుగా నిద్రలు కూడా లేవంట. అసలు ఏం జరిగింది? 2 గంటల మీటింగ్ ఏంటి? మోడీ గారితో ఏం జరిగింది? మన భవిష్యత్తు ఏంది? ఇంకా మనం కదిలేదానికి కూడా అవకాశం లేదు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు బాయ్ అన్నారు. చివరికి మొన్నటిదాకా వచ్చినటువంటి రిలయన్స్, ఆదానియో, అంబానీలో జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కనుచూపు మేరలో కనపట్టలేదు. మన కనీసం నదిలో నుంచి కనీసం తాడిచ్చేటువంటి వాళ్ళు కూడా కనపట్టలేదు. కనీసం ఆకిచ్చేటువంటి వాళ్ళు కూడా కనపట్టలేదు. ఆకు మీద కూర్చొని ప్రయాణం చేద్దామన్నా కానీ మనకు భవిష్యత్తు లేదనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి నిన్న మోదీ గారు, లోకేష్ గారి భేటీతోటి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసిందంట. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే పార్టీ భవిష్యత్తు ఏంది? ఇది అందరి మధ్య జరుగుతున్న చర్చ. ఒక రకమైనటువంటి ముఖ్య నాయకులు అయితే మాత్రం ఎవరి మార్గం వాళ్ళు చూసుకోవడానికి సిద్ధమైపోయారట. వాళ్ళందరూ ఈ లెక్కర కేసుతోటే మనకు సంబంధం లేదు, ఈ లెక్కర దాంట్లో మనకు వచ్చింది 10 రూపాయలు లేదు, ఏమీ లేనప్పుడు మనకెందుకు ఈ దోలాపారం, మనకెందుకు ఇదంతా కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చనీయాంశం. కానీ సేఫ్ చేయడానికి కొంతమంది నాయకులు పాపం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడు తొందరగా ఎవరిని పిలిస్తే అంత తొందరగా వాళ్ళు వెళ్ళిపోతారు. అంత తొందరగా వెళ్ళిపోతారు. ఇంకా దాంట్లో ఏమీ ఆలోచన కూడా ఏమి ఉండదు. ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళతో ఎక్కువ ప్రమాదం. హస్సి గారు, సరే ఏంటండి, మరి బోర్డు తిప్పేస్తారా? లేకపోతే అసలు ఏం జరిగే అవకాశం ఉంది? వంశీ గారు, ఇక్కడ 2009లో వైఎస్ఆర్ మరణించిన ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఒక పార్టీ అంత గట్టిగా ఒక పార్టీని పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఈరోజు అధికారం దాకా తీసుకొచ్చారు అని అంటే ఆ రోజు వైఎస్ చనిపోవడం, వైఎస్ పట్ల ఉన్న సానుభూతి, ప్రజల్లో ఉన్న ఒక ప్రజా అభిమానము, దాంతోపాటు ఈ కుటుంబం కొంత ఒక బాధిత కుటుంబంలాగా జనం భావించారు. వంశీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళగానే స్వయంగా విజయమ్మ, అదేవిధంగా షర్మిల వాళ్ళంతా రాష్ట్రం అంతా తిరిగారు. మొత్తానికి ఆ క్యాడర్ని కానీ జనంలో సానుభూతిని కానీ నిలుపుకోగలిగారు వంశీ. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ కేస్ ఒకవేళ జైలుకి వెళ్లాల్సి వస్తే జగనన్న వదిలిన బాణం రివర్స్ బాణంగా ఉంది వంశీ గారు. సొంత తల్లే కొడుకు మీద కేసేసింది, తల్లి మీద కొడుకు కేసేశారు. ఆ సందర్భంగా తల్లి కూడా కొడుకుకు సంబంధించి చెల్లి రారు, అసలు లేరు, వాళ్ళు శత్రువులుగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. నెంబర్ 2 యువకర్త విజయసాయి రెడ్డి గారు రారు. విజయసాయి రెడ్డి గారు అసలు వదిలేశారు, నేను రాజకీయ సన్యాసం అని చెప్పి వెళ్ళిపోయారు లేరు. అదే విధంగా మొదటి నుంచి కూడా ఇక వారసుడు వైఎస్ అవినాష్ రెడ్డికే వారసుడిగా తీసుకొస్తున్నారు అనే ఒక ప్రధానమైన విమర్శతోటో ఒక ప్రధానమైన అనుమానమే ఇటు వైఎస్ షర్మిల గారు కానీ, ఇటు విజయమ్మ గారి, అదేవిధంగా అందరూ కూడా, ఈవెన్ వివేక హత్యకి సంబంధించి ఆ అంశం ముడిపడి ఉంది. అలాంటి అవినాష్ రెడ్డి వివేక హత్యకి సంబంధించి, ఈ రోజు లిక్కర్ కి సంబంధించి అన్నింటిలో కూడా రెడీగా ఉన్నారు వంశీ గారు. ఆ నేపథ్యంలో ఎవ్వరు కూడా క్లీన్ గా లేని నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఒకవేళ వెళ్లాల్సి వస్తే పార్టీ పగ్గాలు ఆ కుటుంబం నుంచి అయితే ఎవరు లేరు. భారతి గారు ఉన్నారు కదండి, భారతి గారు వస్తారు కదా వంశీ గారు. అంటే ఇక్కడ మనకు కూడా తెలుసు అన్నిట్లో కూడా భారతి గారు ప్రత్యేకంగా లేరు. ఇవి అన్నింటికి సంబంధించి కూడా భారతి గారితో కలిసే ఉంది కదా వంశీ గారు ప్రతి అంశం కూడా. రైట్ అండి, రైట్ గారు చూద్దాం. ఆ నేపథ్యంలో బయట వాళ్ళు రైట్ ఒకసారి నల్లపురెడ్డి గారు బయట అయ్యండి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బయట.
అవసరమైతే బీజేపీలో కలిపేస్తాం. అది ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ చర్చ వస్తుంది. ఎస్, బీజేపీలో కలిపేస్తాం, బీజేపీతో కలిసి కలుస్తాం నడుస్తాం. అంటే వాళ్ళ ఆలోచనలు మారినాయి, విధానాలు మారినాయి. అంటే ఏం చేయాలి, మన గమ్యం ఏంటి, మన గమనం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, పార్టీ ఏంటి, పార్టీ నాయకత్వం ఏంటి, అసలు దీన్ని నడిపేది ఎవరు, ఏం చేయాలి అనే దాంట్లో భయం మొదలైంది. ఆ భయం మొదలైనటువంటి క్రమంలోనే ఈ అరెస్ట్ తర్వాత ఏంటి అనే దాని మీద ఒకసారి బయట ప్లీజ్. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా, రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు గాని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం, 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంట్ లో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. ప్రధానమంత్రిగా ఉండాలని ఇంత క్లారిటీగా చెప్పేశారు. మొన్నే గెలవాల్సింది, మొన్నే ఇది లేదు, ఇప్పుడు మేము రెడీ, మేము సిద్ధం అన్నారు. అంటే ఏంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే బీజేపీలోకి పార్టీలో కలుద్దాం అంటాడు, లేదంటే ఈయన బీజేపీలో చేస్తాడు. అంటే ఎవరికి వాళ్ళకి తప్పదు, రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు తప్పదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండిద్దంటే ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, జైల్లోకి వెళ్తారు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ నడపాలి పార్టీని? ఆ పార్టీని ఎక్కడ దాన్ని సస్టైనబిలిటీ చేయాలి? కేసులతో ఇరుక్కు ఆల్రెడీ 17 కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త కేసులు, ఎక్కడ కేసులు, వీళ్ళందరూ మెయిన్ కోర్ టీం అంతా వెళ్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి ఈ కేసుతో సంబంధం లేదు. సంబంధం లేకుండా అందరూ మరి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? అందుకని భవిష్యత్తు అనేది కష్టం. ఇక నిన్న ఉన్నారు సార్ లైన్లో, పర్లేదు.